హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. రాబోయే చంద్రగ్రహణం రేవంత్ సర్కార్ని కూలదోయబోతోందా? చంద్రబాబుకు అనారోగ్యం, లోకేష్కు పదోన్నతి రాబోతోందా? అర్థం పర్థం లేని మాటలు కావివి. ఆధారాలతో చెబుతున్న జ్యోతిష్యం. స్వర్ణ కంకణధారి జ్యోతిష్య బ్రహ్మ డాక్టర్ సుమన్ శర్మ విసురుతున్న సవాల్ ఇది. రండి, ఆ ఆధారాలేంటో చూద్దాం. హిందూ బంధువులందరికీ నమస్సులు. మన యొక్క విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగం ఇప్పటికే తెలుసుకున్నాం. మన ఆదాయ వ్యయాలేంటి, అవమాన రాజపూజ్యాలేంటి అన్నీ తెలుసుకున్నాం. అయితే మన దేశం, మన రాష్ట్రం, మన పొరుగు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, వాటి భవిష్యత్తు ఏంటి, అది కూడా మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడ రాజకీయ అనిశ్చితి, రాజకీయ నిశ్చితి వాటిని పట్టే మన జీవనం, మన వ్యాపారాలు అన్నీ కూడా ముడిపడి ఉంటాయి. సో ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, రియల్ ఎస్టేట్ ఎంత ఇబ్బందిగా ఉంది తెలంగాణలో. మరి ఇట్లాంటి విషయాల ఆధారంగా అసలు రాష్ట్ర దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ప్రధానమంత్రులు ముఖ్యమంత్రుల పనితీరు ఎలా ఉంటుంది, ఇవి తెలుసుకునేందుకు ఇవాళ మనం డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ గారిని మరొకసారి స్టూడియోకి ఆహ్వానించాం. వారి గురించి మీకు తెలుసు, స్వర్ణ కంకణధారి, అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్గా ఆయన ఎన్నో అద్భుతమైన పిహెచ్డీలు చేసిన వ్యక్తి. మరి ఆయన అడిగి మన ఈ యొక్క దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డీటెయిల్గా. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానండి. సంతోషం. మనం చేసిన ఉగాది వీడియో అద్భుతంగా సక్సెస్ అయింది గురుగారు. అయితే ఒకటి మిస్ అయింది మాకు, అసలైన రుచి. ఏది ఉప్పు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో, రాజకీయ విశ్లేషణ లేకపోయేసరికి కొంచెం మాకు లోటుగా అనిపించింది. ఎలా ఉంటున్నాయి రాజకీయాలు ఇప్పుడు? ఏది ఈ విశ్వావసనామ సంవత్సరంలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఓం శివాయ గురవే నమః, శ్రీ భద్రకాళీ మాత్రే నమః. జనరల్గా ప్రతి సంవత్సరము మనకి ఉగాది వస్తుంటుంది. ఈ సంవత్సరం మనకు విశ్వావసునామ సంవత్సరం. ఈ ఉగాది రాజు అంటే నవనాయకులు అనేటువంటిది నిర్ణయించబడతారు. ఈ నవనాయకులను బట్టే మనకి వర్షపాతాల గురించి కానీ, పంట పొలాల యొక్క వృద్ధి కానివ్వండి, రాజకీయ పరమైనటువంటి విషయాలన్నీ కూడా మనం వాస్తవంగా తెలుసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం అంటే రాజు అని ఎలా డిసైడ్ చేస్తారంటే, మనకి ఏ రోజైతే చైత్ర శుద్ధ పాడ్యమి అవుతుందో ఆ రోజు అధిపతి ఎవరైతుందో రాజు అవుతారు. సో మన గ్రహాలకి 9 గ్రహాలకి అధిపతి సూర్య భగవానుడు. ఈ సంవత్సరాన్ని కనుక మీరు గమనించినట్లయితే చైత్ర శుద్ధ పాడ్యం ఆదివారం రోజు వచ్చింది. ఓకే. సో ఆదివారానికి అధిపతి రవి, సూర్యుడు. గ్రహాధిపతి కూడా అతనే. ఇతను తనతో పాటుగా ఏం చేశాడంటే, ఈ నవనాయకులలో ఈ యొక్క 9 పోస్టులలో సూర్యుడు ఏం చేశాడంటే ఇంకొక 4 పోస్టులను కూడా తనే పెట్టుకున్నాడు. సేనాధిపతిగా కూడా తనే పెట్టుకున్నాడు, అర్ఘ్యాధిపతిగాను, సస్యాధిపతిగా కూడా తనే పెట్టుకున్నాడు, మేఘాధిపతిగా కూడా ఈ 4 పోస్టులు తన దగ్గరే పెట్టుకున్నాడు. మంత్రిగా చంద్రుడు ఉన్నాడు ఈ సంవత్సరం. ఓకే. సో మంత్రి చంద్రుడు అవ్వడం వల్ల ఏమైతుందంటే ఎక్కువ సలహాలు సూచనలు తీసుకునేటువంటి అవకాశం రాజు తీసుకోడు. అంటే మంత్రి జనరల్గా ఏం చేస్తాడు, సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ప్రజలు ఇలా అనుకుంటున్నారండి, వారి అభిష్టం మేరకు మనం నడుచుకుంటే బాగుంటుందండి, ఈ సంక్షేమ పథకాలు మనం ప్రవేశపెడితే బాగుంటుందని కొంత ఇన్ఫర్మేషన్ ప్రజల నుంచి మంత్రి సేకరించి దాన్ని రాజుకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ సంవత్సరము గ్రహాధిపతి అదేవిధంగా రాజు కూడా రవి అవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ రాజులు చేయరు. అది కేంద్ర ప్రభుత్వం అయి ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయి ఉండొచ్చు. పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ చేసుకోరు వీరు. సో వీరు తీసుకునేటువంటి ఏంటంటే, నేను నిర్ణయం తీసేసుకున్నా ఇది కరెక్టే అనేటువంటి ధోరణిలో కొంత అహంకారం, కొంత గర్వమైనటువంటి ధోరణితో రాజులు ఈ సంవత్సరం నడుచుకునేటువంటి అవకాశం ఉంది. మీరు ఏ పంచాంగకర్త కానివ్వండి, మీరు ఏ పంచాంగాలు కానీ ఈ విషయాన్ని కనుక గమనిస్తే, ఎప్పుడైతే మనకి 2 పాపగ్రహాలు ఉంటాయండి మనకి, ఒకటి కుజుడు, 2 శని. ఓకేనా? అదే విధంగా నైసర్గిక పాపుడు రవి. ఎప్పుడైతే ఈ 3
గ్రహాలు రాజులు ఆ సంవత్సరం అవుతారో ఎప్పుడైనా మనకి ఇలాంటి ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. ఓకే. సో రాజకీయ పరమైనటువంటి సంక్షోభాలు ఏర్పడడం, అచ్చా. లేకపోతే ప్రైమ్ మినిస్టర్లు మారడం, సీఎంలు మారడం, ఉమ్, ఓకేనా, ప్రభుత్వాలు పడిపోయేటువంటి అవకాశం ఉండడం, ఓకే. అవిశ్వాస తీర్మానాలు పెట్టడం, లేకపోతే ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నిందించేటువంటి పరిస్థితులు కానీ, ఓకే. రెవల్యూషన్ థాట్స్ కూడా పబ్లిక్ లో వచ్చేటువంటి అవకాశాలు జనరల్ ఇలాంటి సంవత్సరాలు ఎందు ఉమ్. ఉంటూ ఉంటాయి. అంటే గతంలో ఎప్పుడు ఇలా జరిగిందా గురుగారు? నేను అంటే ఇప్పుడు వాస్తవంగా ఏందండి అంటే, ఇప్పుడు బ్లైండ్ గా ఒక స్టూడియోలో కూర్చొని నేను ఒక అవును. మాట మాట్లాడేశాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, లేకపోతే ఈ పార్టీ నిందించిన ఆ పార్టీ నిందించిన కొంచెం అవును, అవును. మాట్లాడుతుంటారు సహజంగా. అందుకే సో అడుగుతున్నా, నేను గతంలో రిసర్చ్ గా జరిగిందా? ఓరియంటెడ్ స్కాలర్ని కాబట్టి Yes. నేను బ్లైండ్ గా చెప్పకుండా నేను కొన్ని ఆధారాలతో సహా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. గతంలో ఇలా జరిగినటువంటి కానీ ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కానీ చెప్తున్నా. ప్లీజ్. దానికంటే ముఖ్యంగా ఒక మంచి విషయం చెప్తాను వినండి. ఈ సంవత్సరము ఇప్పుడు నేను తెలంగాణ వాసిని, నా రాజు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి. అవును. సో నేను కాదండి, ఏ బ్రాహ్మడైనా, ఏ పురోహితుడైనా, ఏ జ్యోతిష్కుడైనా, సిద్ధాంతి గారైనా, ఏ గుళ్ళో ఉన్న అర్చకుడైనా ఫస్ట్ నేను కోరుకోవాల్సింది ఏంటంటే ప్రజలు బాగుండాలి, అవును. ప్రకృతి సహకరించాలి, పంట పొలాలు వృద్ధి చెందాలి, అలాగే నా రాజు బాగుండాలని నేను కోరుకోవాలి. కరెక్ట్. ఓకేనా? ఎందుకంటే మా బాధ్యత ఏంటి అంటే మేము ఏ పూజ చేసుకున్నా ఏం చేయాలంటే హితం కోరాలి. అవును. సో ఫస్ట్ నేను ఆ హితంలో, ముఖ్యమైన హితంలో ఇంకొక పాయింట్ ఏంటి, నా రాజు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ధర్మపరమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి, నా రాజు చెప్పినటువంటి ఒక మాటలు ప్రజలు వినాలి, లేదా ప్రజల యొక్క ఇష్టానుగుణంగా నా రాజు నడుచుకోవాలని నేను అనుకోవాలి. అవును. సో నేనైనా ఏ జ్యోతిష్యుడైనా ఫస్ట్ మేము గుర్తుపెట్టుకోవాల్సిన మా బేసిక్ డ్యూటీ ఏంటంటే ఈ రాజకీయ పరమైనటువంటి పార్టీల పరమైనటువంటి విషయం కాదు. కాదు. రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉండాలి, వారు సక్రమైనటువంటి విధానంలో పరిపాలన చేయాలి అనేటువంటిదే నేనైనా కూడా కోరుకోవాల్సింది. అవును. అయితే గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలను కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే. ఓకే. ముందు ఏం చేస్తానంటే సెంట్రల్ కి సంబంధించి చెప్తాను. నేను ప్రైమ్ మినిస్టర్లు ఎప్పుడు మారారు అంటే షార్ట్ టర్మ్ లో ఎప్పుడెప్పుడు మారారు, రైట్. మారడానికి గల కారణాలు ఏంటి, నా రీసెర్చ్ పరంగా నేను చెప్పే ప్రయత్నం ప్లీజ్. చేస్తాను. ఓకే. అయితే ఇది సాధారణమైన వాళ్ళకు కొంత అర్థం కాకపోవచ్చు, ఓకే. బట్ ఇప్పుడు నాలాంటి జ్యోతిష్యులు కానివ్వండి, అవును. లేదా సుమన్ శర్మ ఏదో చెప్తున్నాడు, అవును. కొంత విమర్శిద్దాం ఈయనని, ఈయన చెప్పేదానికి ఏదో 4 బ్యాడ్ అనుకునే కామెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను ఈ మాట. అవును. నేను చెప్పే పాయింట్స్ అవకాశం ఉంటే నోట్ డౌన్ చేసుకోండి, మీరు కూడా రీసెర్చ్ చేసుకొని తెలుసుకోండి. వెరీ నా రీసెర్చ్ ప్రకారం నేను తెలుసుకునే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్. మళ్ళొక్కసారి అండి, నా రాజు బాగుండాలని నేను కోరుకుంటా. అవును. నేను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీదనో లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీదనో ఒక మాట నేను విడిచిపెట్టడం అనో, అవును. లేకపోతే బీజేపీ ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి నేను నరేంద్ర మోడీ గారి గురించి కామెంట్ చేయడం నా ఉద్దేశం కాదు. రైట్. ఎలా ఉంటుంది అంటే ఈ సంవత్సరము నవనాయకులలో రాజు రవి అవ్వడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే గురుగారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1964 నుంచి 66 వరకు ఉన్నారండి. అంటే సుమారుగా 2 సంవత్సరాలు ఉన్నారండి ఆయన. అవును. 1.5 year ఉన్నారు అప్రాక్సిమేట్లీ. ఉమ్. సో ఇక్కడ చూస్తే శ్రీ క్రోధీనామ సంవత్సరం అయింది అప్పుడు. ఓకే. రాజు రవే అప్పుడు. ఆ, అప్పుడు కూడా చంద్రగ్రహణం సంభవించింది 24/6/1964లో కూడా. ఉమ్. సో అప్పుడు కనుక గమనించినట్లయితే నేను చెప్పాను ఇంతకుముందు 2 పాపగ్రహాలండి, ఒకటి శని 2 కుజుడు అండి అని. అవును. సో ఎప్పుడైనా కుజుడు శనిని చూడడం కానీ, శని కుజుడిని చూడడం కానీ, ఇప్పుడు రెండు చెడ్డవారు ఉన్నారండి, దొంగలు ఉన్నారు, వాళ్ళిద్దరు ఒకరొకరు సైగ చేసుకొని దొంగతనం చేశారనుకోండి, దొరుకుతారా? ఉమ్. దొరకరు. ఇంకేం దొరుకుతారు? ఒక దొంగతనం చేయడానికే తనకి ఇబ్బంది అవుతుందేమో, అదే 2 దొంగలు కనుక కలిస్తే దోచుకోవడం చాలా ఈజీ ఈజీ అవుతుంది. అవును. అలాగే జ్యోతిషంలో ఏంటంటే 2 పాపగ్రహాలు కలిస్తే ఆ విధ్వంసం కానీ నష్టం కానీ ఎప్పుడైనా ఎక్కువ కలుగుతుంది. ఉమ్. సో శని వల్ల ఏమవుతుంది అంటే పదవి గండం జరగడం కానీ, ప్రజలకు వ్యతిరేకమైన ఆలోచన విధానం కలగడం కానీ, రెవల్యూషన్ థాట్స్ అన్నిటి కూడా శని అధిపతి. ఓకే. అంటే ఒక రకమైన సంక్షోభానికి శని అధిపతి. ఓకే. కుజుడు రాజకీయానికి సంబంధించినటువంటి వాడు. సో ఎప్పుడైనా ఒకవేళ కనుక ఈ 1964లో ఈ యొక్క లాల్ బహదూర్ శాస్త్రి గారు కనుక ఎన్నుకునే ముందు ఒక 1 month 2 months కనుక మనం గమనించినట్లయితే ఆ, ఈ కుజుడు గ్రహం శని గ్రహాన్ని చూడడం కానీ, శని అనేటువంటి గ్రహం కుజుని చూడడం కానీ జరుగుతుంది. ఓకే. కుజుడికి ఒక 2 విశేషమైన దృష్టిలు ఉన్నాయండి. ఒకటి 4వ స్థానాన్ని చూస్తాడు, 2 8వ స్థానాన్ని చూస్తాడు. ఉమ్. అదేవిధంగా శని 3వ స్థానాన్ని 10వ స్థానాన్ని చూస్తాడు. ఈ ఓకే. కాంబినేషన్స్ ప్రకారంగా అప్పుడు వారు ఆ 1.5 year ఉండడం జరిగింది. అప్పుడు చంద్రగ్రహణం కూడా సంభవించింది. ఓకే. మళ్ళీ మొరార్జీ దేశాయ్ గారు ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు?
మార్చ్ 24, 1977 నుంచి 79 వరకు ఉన్నారు. జూలై 2028లో. ఓకే. అప్పుడు శ్రీ పింగళి నామ సంవత్సరం ఏంటి? రాజు అప్పుడు రవి అండి. ఓకే. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మనకు రవి ఎలా ఉన్నాడో, అప్పుడు ఆ సంవత్సరం కూడా ఆ పింగళి నామ సంవత్సరంలో కూడా రాజు రవి. అప్పుడు కూడా సూర్యగ్రహణం సంభవించింది. 18/4/1977లో కూడా మనకి సూర్యగ్రహణం సంభవించింది. ఓకే. దాని తర్వాత చంద్రశేఖర్ గారు ఉన్నారు. హ్మ్. నవంబర్ 10వ తారీఖు 1990 నుంచి 91 వరకే ఉన్నారు వారు. అవును. ఓకేనా? చాలా షార్ట్ టర్మ్ ఉన్నారు. అవును. వారు చేసినప్పుడు కూడా శ్రీ ప్రజాపతి నామ సంవత్సరంలో రాజు రవి అండి అప్పుడు కూడా. ఓకే. 26th జనవరి రోజు మనకి చంద్రగ్రహణం వచ్చింది ఆ రోజు. ఓకే. సో అదే విధంగా గుజ్రాల్ గారు ఉన్నారు. ఐకే గుజరాత్. అవును. ఐకే గుజ్రాల్ గారు ఉన్నారు. వారు ఎప్పటి నుంచి ఉన్నారు? ఏప్రిల్ 21వ తారీఖు 1997 నుంచి 98 వరకే ఉన్నారు వీరు కూడా. హ్మ్. వీరు కూడా కేవలం ఒక 11 మంత్స్ మాత్రమే వీరు కూడా అవునండి. ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. అప్పుడు కూడా శ్రీ ఈశ్వరనామ సంవత్సరం రాజు కుజుడు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అవును. రాజు కుజుడైనా, రాజు రవి అయినా, రాజు శనైనా. శనైనా, ఈ మూడిటితోటే మనకి ఇబ్బంది కలుగుతుంది. హ్మ్. సో అప్పుడు కూడా 16/9/1997లో మనకు చంద్రగ్రహణం కూడా మనకు సంభవించింది. ఓకే. అయితే ఇప్పుడు ఇది మనం సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అవును. విషయాలు తీసుకున్నాం. అవును. అయితే స్టేట్ కి వచ్చే వరకు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవును. తీసుకున్నాం. అవును. ఇప్పుడు అంటే నేను తెలుగు వాడిని కాబట్టి నేను తెలుగు దాని గురించి ఆలోచన చేస్తాను. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ మీరు దీని ప్రభావం మీరు చెన్నైలో ఉంటది కదండి, మహారాష్ట్రలో ఉంటది కదండి అంటే నేను దానికి సంబంధించి నేను రీసెర్చ్ చేయలేదు. చేయలేదు. Yes. ఎందుకంటే నేను తెలుగు వాడిని అవ్వడం, నేను తెలంగాణ వాడిని అవ్వడం వల్ల నేను ఈ ఉమ్మడి Correct. ఆంధ్రప్రదేశ్ విషయాన్ని విషయాన్ని సేకరించాను. ఓకే గురుగారు. ఓకే. మర్రి చెన్నారెడ్డి గారు చేశారండి. హ్మ్. ఎప్పటి నుంచి చేశారంటే వారు 6th మార్చ్ 1978 నుంచి 10th అక్టోబర్ 1980 వరకు చేశారు. ఓకే. వారు సుమారుగా 2 సంవత్సరాలు 218 రోజులు చేశారు. అప్పుడు కనుక మనం తీసుకున్నట్లయితే రాజు రవి ఆ, అప్పుడు కూడా ఓకే. అది పింగళి నామ సంవత్సరమే. ఓకేనా? సూర్యగ్రహణం కూడా వచ్చింది 18/4/1977 అప్పుడు. ఓకే. ఓకేనా? తర్వాత వచ్చేసి ఆ, వెంకట్రామరెడ్డి గారు ఉన్నారండి. హ్మ్. 24th ఫిబ్రవరి 1982 ఎప్పటి వరకు ఉన్నారు? 20th సెప్టెంబర్ 1982 వరకే ఉన్నారు. కేవలం 208 రోజులు మాత్రమే వీరు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నారు. అవును. అప్పుడు శ్రీ దుర్మతి నామ సంవత్సరం అండి. అప్పుడు రాజు రవే అండి. అప్పుడు కూడా ఆ, ఆ. అప్పుడు కూడా రాజు రవే. ఓకే. మళ్ళీ సూర్యగ్రహణం సంభవించింది 31/7/1981లో సంభవించింది. అదేవిధంగా మనకి నేదరమల్లి జనార్దన్ గారు ఉన్నారు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. అవును. ఎప్పుడు 17th డిసెంబర్ 1990 నుంచి 9th అక్టోబర్ 1992 వరకు ఉన్నారు. ఓకే. వీరు అప్పుడు ఉన్నటువంటి సంవత్సరం కేవలం 1 సంవత్సరం 297 రోజులు ఉన్నారండి. హ్మ్. అప్పుడు కనుక గమనిస్తే రాజు అంటే శ్రీ ప్రమోదీ నామ సంవత్సరం అయింది. రాజు కుజుడు అండి. అప్పుడు కూడా ఆ. అప్పుడు కూడా చంద్రగ్రహణం వచ్చింది 6/8/1990లో వచ్చింది అప్పుడు చంద్రగ్రహణం. ఓహో. అదే విధంగా కోట్ల విజయభాస్కర్ గారు వచ్చారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు. అవును. 9th అక్టోబర్ 1992 నుంచి 12th డిసెంబర్ 1994 వరకు ఉన్నారు. సుమారుగా 2 సంవత్సరాలు ఉన్నారు వీరు. ఓకేనా? వీరు అప్పుడు కూడా కనుక చూస్తే శ్రీ ఆంగిరస నామ సంవత్సరం అండి. ఓకే. అప్పుడు కూడా రాజు శని. ఓకేనా? అప్పుడు చంద్రగ్రహణం వచ్చిందండి 9/12/1992. మళ్ళీ కనుక గమనించినట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఇప్పుడు. అప్పుడు ఆ వచ్చినటువంటి ఒక సమయంలో కూడా శ్రీ యువనామ సంవత్సరం అండి. హ్మ్. అప్పుడు కూడా రాజు శనే. అప్పుడు కూడా రాజు శని. రాజు శని. అప్పుడు కూడా చంద్రగ్రహణం వచ్చింది 15/4/1995లో వచ్చింది. అప్పుడు చంద్రగ్రహణం కూడా వచ్చింది. హ్మ్. మళ్ళీ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి రోషయ్య గారి దగ్గర నుంచి మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి వచ్చింది. హ్మ్. ఆ వచ్చినటువంటి ఒక సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు 25th నవంబర్ 2010 నుంచి వాళ్ళు 1st మార్చ్ 2014 వరకు ఉన్నారు. ఓకేనా? హ్మ్. అప్పుడు కూడా శ్రీ వికృతి నామ సంవత్సరం అయిందండి. అప్పుడు రాజు కుజుడు. అప్పుడు కూడా మనకు చంద్రగ్రహణం వచ్చింది 21/12/2010లో కూడా మనకు చంద్రగ్రహణం వచ్చింది. ఇది ఒకవేళ ఈ అనాలిసిస్ అన్ని కనుక తీసుకుంటే మాక్సిమంలో పైన పిఎంలు మారినా కింద సీఎంలు మారినా అది ఒకటే పార్టీ, అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఓ. మీరు ఇది ఒక్కటి గమనించాలి మీరు.
అంటే నేను దేశాన్ని చెప్పినానే. దేశాన్ని అత్యధిక అంటే కాలం కరెక్ట్ ఎక్కువ రోజు పరిపాలించింది కూడా వాళ్ళే వారే కాబట్టి, వారే ఆ. కాబట్టి నేను ఆ మాట చెప్తున్నాను రైట్ నేను. రైట్ అయితే ఇప్పుడు మనం ప్రస్తుతమైనటువంటి దానికి వచ్చామనుకోండి, ఈ అవును. సంవత్సరం కూడా రాజు రవే కదా. రవి అవును అదే విధంగా ఈ సంవత్సరము 2 సార్లు మనకి చంద్రగ్రహణాలు కూడా వస్తున్నాయి. అవును ఒకటి సెప్టెంబర్ లో వస్తుంది, రెండవది మనకి మార్చ్ లో మార్చిలో వస్తుంది. అవును సో కాబట్టి ఇటు తెలంగాణ అనేటువంటి ఒక రాష్ట్రం ప్రకారంగా వ్యవహారనామం తీసుకున్నా, రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది తీసుకున్నా, నేషనల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి వ్యవహారనామం తీసుకున్నా కూడా ఇక్కడ ఒక రకమైనటువంటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కాంగ్రెస్కి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అయితే ఇప్పుడు నా విజ్ఞప్తి ఏంటంటే, అంటే నేను చెప్తే అవును ఓ అవును పార్టీ వాళ్ళు వింటారని, నేను చెప్తే సీఎం గారు వింటారని నా ఉద్దేశం కాదు. రైట్ బట్ నా ఉద్దేశం ఏంటంటే ప్ర కొంచెం చాలా ఓపికగా, నిదానంగా ప్రజలకు అభీష్టం మేరకు నడుచుకునే ప్రయత్నాలు చేయాలి. ఓకే ఒంటెద్దు పోకడలు పోకుండా, నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేటువంటిది వాదించకుండా, కొంచెం నిదానంగా, ఓపికగా గనుక వాళ్ళు పరిపాలన చేస్తే కొంచెం మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజు కాబట్టి డెఫినెట్‌లీ కరెక్ట్ ఆ యొక్క ఇబ్బంది కలిగజేసే అవకాశం ఉంటది. ఇప్పుడు అంటే గురుగారు నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే రేవంత్ రెడ్డి మారబోతున్నాడు సీఎం మారబోతున్నారని అట్లా అట్లా నేను చెప్తున్నాను కదండీ. ఆ, మళ్ళొక్కసారి కూడా చెప్తున్నా, అర్థం ఆ, చేసుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అండి. గతంలో కేసీఆర్ గారు ఉన్నారు. అవును దానికంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రేపు నెక్స్ట్ ఇంకెవరు వస్తారో కూడా తెలియదు. అవును ఏ బ్రాహ్మడైనా, ఏ జ్యోతిష్యుడైనా, ఏ సిద్ధాంతైనా ఒక రాజు గురించి నెగిటివ్ మాట మాట్లాడకు. ఓకే ఒక రాజు గురించి నెగిటివ్ మాట్లాడద్దు, నెగిటివ్ అనకూడదు కూడా. ఓకే ఓకే ఓకేనా? ఎందుకంటే నేనేమనాలి, నేను రాజపురోహితుడిగానో లేదా నేను ఒక జ్యోతిష్యుడు, నా ధర్మం ఏంటి నేను ముందే చెప్పాను కదా. అవును నేను ఏమనుకోవాలి, నా ప్రజలు బాగుండాలి, నా రాజు బాగుండాలని నేను కోరుకోవాలి. ఎస్ కాబట్టి నేను మారాలి అని నేను అనుకోను. ఇప్పుడు మారి పబ్లిక్ ఇబ్బంది పడి, పార్టీ ఇదై రాజకీయపరమైన సంక్షోభం ఏర్పడి ప్రజలు ఇంకా మానసికంగా ఏమైనా ఒత్తిడికి లోన వాళ్ళ నేను కూడా అనకూడదు. అవును కరెక్ట్ నేను అలా అలా అనడం నా ఉద్దేశం కాదు. అంటే గురుగారు సో ఇప్పుడు గతంలో నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా, ఆ, ఇప్పుడున్నటువంటి దాని ప్రకారంగా ఈ సంవత్సరం అంటే సుమారుగా థర్డ్ వీక్ ఆఫ్ జూన్ నుంచి, ఉమ్, అంటే జూలై ఆగస్ట్ కనుక మనం గమనించినట్లయితే, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ఏమైతుందంటే కుజుడి యొక్క దృష్టి శని మీద ఉంటుంది ఇక్కడ. ఓకే ఓకేనా? అబ్బో. మళ్ళీ ఈసారి బృహస్పతి కూడా కొంచెం బాగా అతిచారం చేస్తున్నాడు. ఆహా, ఓకేనా? సో దాని ప్రభావం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉమ్, మళ్ళీ డిసెంబర్ అండ్ జనవరిలో ఇబ్బంది అవుతుంది. ఓకే సో ఓవరాల్ గా ఏమైతుందంటే ఈ సంవత్సరము కొంచెం రాజు పరమైనటువంటి ఇబ్బంది కలగడం కానీ, రాజు మారడం కానీ, రాజు ఎస్ తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలు కొంత వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉమ్, నా విజ్ఞప్తి ఏంటంటే కొంచెం నిదానంగా, ఓపికగా తీసుకునే ఏ నిర్ణయమైనా, ఏ అడుగైనా కూడా ఉమ్, కొంచెం ప్రజల నుంచి సేకరించి దాని ఆచిచూచి అడుగులు వేస్తే కొంచెం మంచిది అనేది నా ఉద్దేశం. ఓకే నేను కాదండి, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎవరు కూడా, ఏ బ్రాహ్మడు కూడా నెగిటివ్ ఇండికేట్ చేయాలి కానీ నెగిటివ్ జరుగుతుందని చెప్పకూడదు. ఉమ్, ఎందుకంటే ఎంతో కొంత అనుష్ఠాంగ బలం ఉంటుంది ఒకటి. ఉమ్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఆ, చెడు ఎందుకు అనాలి, అనకూడదు. అవును అవకాశం ఉంది అని చెప్పాలి కానీ జ్యోతిష్యంలో ఎప్పుడు కూడా ప్రామిసెస్ ఉండవండి. అవును సో ఇండికేషన్స్ ఉంటాయి కానీ ప్రామిసెస్ ఎప్పుడు కూడా ఉండవు రైట్ జ్యోతిష్యంలో. గురుగారు అంటే అంటే సరే మీరు అనకూడదు కానీ నా విశ్లేషణ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే చంద్రగ్రహణము సూర్యగ్రహణము ఏర్పడినప్పుడు ఒక సంవత్సరంలో లేదంటే ఆ టెన్యూర్లో ఒకటి లేదా పాపగ్రహాలైన కుజుడు కానీ శని కానీ ఒకరికొకరు రవి కానీ ఈ 3 గ్రహాలు కనుక ఒకరికొకరు సహకరించుకున్నా లేదంటే ఆసారి అధ్యక్ష స్థానంలోనే అదేనా అనాలి అంతే అధ్యక్ష అంతే స్థానం అంతే. అధ్యక్ష ఆ స్థానంలో ఆ సంవత్సరం రాజు గనుక వాళ్ళు రాజు కనుక అయినట్లయితే, ఐఏఎస్ వాళ్ళు కనుక అయినట్టయితే ఉమ్, ప్రభువుకు నష్టం కలుగుతుంది, రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది, ప్రభువు మారే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంది. రైట్ అది రేవంత్ రెడ్డి కావచ్చు ఇంకెవరైనా ఇంకెవరైనా కావచ్చు. నేను రైట్ ఇప్పుడు ఒక గవర్నమెంట్ నేను అనడే అవకాశం కూడా లేదు. అవును అవును ఇప్పుడు నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, లేకపోతే నేను దాని గురించి డిస్కస్ చేసే అంశం కరెక్ట్ ఏమీ లేదు. కరెక్ట్ నేను అనేది ఏంటంటే ఎప్పుడైతే రాజు కుజుడైనా శని అయినా రవి గాని వచ్చినప్పుడు కానీ, ఒకటి ఆ సంవత్సరంలో గ్రహణాలు ఏర్పడ్డప్పుడు కానివ్వండి, అప్పుడు డెఫినెట్లీ ఆ రాజుకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ పదవి మారేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు ఇన్ని చెప్పాను కదండి, నేను అవునవును బ్లైండ్ గా నేను కూర్చొని నేను నా ఇష్టం మీలాగా వచ్చినట్టు అంటానండి అని నేను అనలేదు. ఇంతవరకు ఏ ఇప్పుడు జ్యోతిష్యుడు కూడా నేను ఇన్ని ఆధారాలు చెప్తున్నాను కదా. కరెక్ట్ నేను కరెక్ట్ ఇన్ని ఆధారాలు కూడా నేను చెప్తున్నాను కాబట్టి కరెక్ట్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఎస్
జరగాలని నేను అనను, నేను నాకు జరగకూడదని తెలిసి అనుకుంటా. నాకు తెలిసి గురుగారు ఇంతవరకు ఏ జ్యోతిష్యుడు కూడా దృష్ట్యాంతాలతో, ఉమ్, ఉదాహరణలతో, జరిగిన వాటితో కలిపి ఇంతవరకు ఎవరు చెప్పాల. నేను చెప్తున్నాను అయి తీరుతుందని చెప్పారే తప్ప సోదహారణంగా చెప్పింది మాత్రం మీరు ఒక్కరే. ఓకే. కాబట్టి ఖచ్చితంగా మేము దాన్ని కన్సిడర్ సో చేస్తాం. ఒక జ్యోతిష్యుడిగా అండి, రైట్. నేను నా తరపుకెళ్ళి ఒకవేళ ఒక విజ్ఞప్తి అయితే ఏంటంటే, రైట్. వాస్తవంగా కొంచెం ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతుందో కొంచెం ఓపికగా, నిదానంగా ప్రజలను కొంచెం భయాందోళనకు గురి చేయకుండా, వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోకుండా, ఎందుకంటే మనము ఇక్కడే కాదండి, మనం ఒక రాష్ట్రం గురించి మాట్లాడలేదు, అవును. దేశం అనుకోండి, ప్రపంచం అనుకోండి, చాలా విధాలుగా మనం ఒక 1.5 year నుంచి స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి. అవును. ఫైనాన్షియల్గా లేకపోతే అన్ని రకాలు కూడా స్ట్రక్ అయి ఉన్నాం. అవును. ఓకేనా? చాలా దారుణంగా ఉంది సో పరిస్థితి. అసలు ఇంకెప్పుడు రికవర్ అవుతామో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఒక 10 ఏళ్ళు వెనక్కిపోయిన ఆ! సిచ్యువేషన్ సో అలాంటి పరిస్థితి కాబట్టి, ఇంకా మీరు ప్రభుత్వాలు మారే పరిస్థితి వచ్చి, మీరు ఇంకా తప్పుడు నిర్ణయాలు తీసుకొని, ప్రజల నుంచి ఇంకా ఒక వ్యతిరేకతను మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పరచకుండా, కొంచెం జాగ్రత్తగా, నిదానంగా, ఓపికగా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ఒక జ్యోతిష్యుడిగా అయితే నా విజ్ఞప్తి. వండర్ఫుల్ సార్. వీళ్ళన్న పరిహారాలు చేసుకుంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఆ పరిహారాలు ఏముంటాయండి? పోనీ ఇప్పుడు అంటే రాజసూయ యాగం లాంటివి గాని మన ఈ మధ్య సార్ కేసీఆర్ గారు చేశారు. నాకు దాంట్లో నాలెడ్జ్ లేదండి. ఓకే. ఎందుకంటే నేను పౌరోహిత్యుడిని కాదు. అంటే నాకు ఆ రేవంత్ రెడ్డి పూజల గారిని ఏమైనా కాపాడే అవకాశం నాకు ఆ పూజల మీద నాకంత అవగాహన నాకు లేదు. నాకు నమ్మకం లేని లేదా? సబ్జెక్ట్‌లో నమ్మకం లేదా? అవగాహన అలాగా లేదా? నాకు అవగాహన లేదు. ఓకే. నాకు అవగాహన లేదు. హ్మ్. ఇప్పుడు నాకు తెలియని సబ్జెక్ట్‌లో నేను ఇంటర్ ఇది చేసుకోండి, అది చేసుకోండి అని నేను చెప్పలేను. సో సుమన్ శర్మ గారు తప్పించుకుంటున్నారు నేను చాకచక్యంగా. తప్పించుకోవట్లేదండి. నేను ఆ. ఏమంటున్నానంటే, కొంచెము ప్రజల యొక్క మనస్సును గెలుచుకునే ప్రయత్నం చేయండి. ప్రజలకి ఏం కావాలో అది ఇచ్చే ప్రయత్నం చేయండి. కొన్ని రోజులు డెవలప్‌మెంట్ లేట్ అయినా పర్వాలేదు కానీ, భయాందోళన వద్దు. రెవల్యూషనరీ థాట్స్ అనేది పబ్లిక్‌లో రాకూడదు. రైట్. రైట్. సో అయితే కాబట్టి మీరు నేనేమంటున్నాను జాగ్రత్తగా ఉండండి అంటున్నా నేను గురుగారు, కూడా. నేనేమంటున్నానంటే ఈ మాట వాళ్ళకు తెలుసు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళ అభిమానులు చెప్తూనే ఉంటారు కానీ వాళ్ళు వినరు. హ్మ్. కాబట్టి నేనేమంటున్నానంటే జ్యోతిష్య పరిష్కారం, ఆధ్యాత్మిక పరిష్కారం ఏమైనా ఉందా? అలా ఏం లేదండి. ఓపికగా ఉండడమే అంతే, పరిష్కారం. అదే పరిష్కారం. ఓపికగా ఉండడమే పరిష్కారం. ఓకే. రైట్. మరి మన పొరుగు రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పరిపాలనలో ఉన్నారు. అక్కడ కూడా ఇవే గ్రహాలు శాసిస్తాయి కదా. ఎక్కడైనా అండి నేను ఏమంటున్నా, మీరు అమెరికాలో అయినా ఇవే గ్రహాలు, అవును. ఇక్కడైనా ఇవే గ్రహాలు, అవును. సెంట్రల్ అయినా ఇవే గ్రహాలు, పక్కకున్న మహారాష్ట్రలో అయినా ఇవే గ్రహాలు. అవును. సో నేనేంటంటే తెలుగువాడిని అవ్వడం వల్లనే నేను ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక రిసర్చ్ చేయడం వల్ల నేను మీకు అదే చెప్తున్నాను అంటున్నా మీకు. గురుగారు. మరి అట్లాగే చంద్రబాబుకు కూడా అదే పరిస్థితి ఉంటుందా? చంద్రబాబు నాయుడు అంటే నేను ఏమంటున్నా అండి, రేవంత్ రెడ్డి గారిది ఒక వ్యక్తిగతమైన జాతకం ఉంటుంది. అచ్చా. వాటి ఆధారంగా ఉంటది. ఓకే. రైట్. ఉంటది. హ్మ్. రెండవది, ఇప్పుడు మన రాష్ట్రానికి ఎవరో ఒక అధికారిగా వస్తారు. అవును. వారిది ఒకటి ఇన్‌ఫ్లూయెన్స్ ఉండడం జరుగుతుంది. అవును. ఇప్పుడు అక్కడ పైన మల్లికార్జున్ ఖార్గే గారు ఉన్నారు. అవును. అంతకుముందు సోనియా గాంధీ గారు ఉన్నారు. రేపు ఇంకెవరైనా మారతారో లేదో అవును. కూడా తెలియదు. అవును. దాన్ని బట్టి కూడా చాలా చేంజెస్ ఉంటాయండి. బట్ ఓకే. ఒక దాన్ని పట్టుకొనే మనం ఇలానే జరిగి తీరుతుందని చెప్పడానికి ఉండదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం అనుకోండి. చంద్రబాబు నాయుడు చెప్పడానికి ఎవరు లేరండి. రేవంత్ రెడ్డి గారికి చెప్పడానికి ఉన్నారు ఇంకా పైన. అవును. బట్ చంద్రబాబు నాయుడు గారికి చెప్పడానికి ఇంకెవరు లేరండి. ఆయన అవును. డిసిషన్ తీసుకుంటే సరిపోతుంది. అవును. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకానికి కనుక వచ్చినాం అనుకోండి, వారికి కొంచెం అంటే ఈ మంత్ ఎండ్ అంటే ఇయర్ ఎండ్‌లో ఆ. అంటే డిసెంబర్ అండ్ జనవరిలో కొంచెం ఆయన మైల్డ్ హెల్త్ ఇష్యూస్‌తో కొద్దిగా సఫర్ అయ్యే అవకాశం ఉంటది. ఓకే. బట్ మొత్తం మీద అయితే ఆయన ముద్ర వేసుకుంటాడు. ఓకే. ఇబ్బంది ఏం లేదు. దేశ రాజకీయాలలో, రాష్ట్ర రాజకీయాల్లో తన ముద్ర వేసుకుంటాడు. ఇబ్బంది ఏం లేదు. ఓకే. పెద్ద గందరగోళమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వారి వ్యక్తిగతమైన జాతకం కొంత పరిశీలన చేయడం జరిగింది అచ్చచ్చ. కాబట్టి. ఓకే. రైట్. అట్లాగే మోడీ గారిది కూడా మీరు ఖచ్చితంగా పరిశీలించుంటారు. మోడీ గారిది కూడా నేను పరిశీలించడం మీరు జరిగింది. వారిది అవును. వృశ్చిక రాశి వారిది. హ్మ్. సో వారికి కూడా ఏందంటే ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం స్తబ్దంగానే ఉంటారు. అచ్చా. అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు అంత ముందు ఉన్నటువంటి అద్భుతంగా ఇట్లా అవును. గ్రాఫ్ అవును. వచ్చేసి అవును. మోడీ గారు అవును. విశ్వగురు అనేటువంటి ఆ దూకుడు కొంత తగ్గుతది. తగ్గుతుంది. అంటే ఓకే. ఎందుకు తగ్గాలి? ఆ. సంవత్సరం రాజు కదా! ఓకే. రాజు తీసుకునేటువంటి నిర్ణయాలలో కొంత పబ్లిక్ నుంచి కొంత వ్యతిరేకత కూడా ఏర్పడుతది. ఓకే. ఇప్పుడు ఏ రాజైనా వ్యతిరేకత కొంత ఏర్పడతారండి. అవును. ఎవరైనా నిజమే. కూడా నిజమే. ఎందుకంటే ఏ రాజైనా కూడా అవును. అందరిని మెప్పించలేడు. 100 మందిని హ్యాపీ చేయలేరు కదండీ! అవును. సో కాబట్టి ఈ సంవత్సరం పరిపాలన చాలా స్తబ్దంగానే సాగిపోతది.
ఈ ఈ పాపగ్రహాల ప్రభావం ట్రంప్ మీద కూడా పడ్డట్టుంది. అది ముఖ్యంగా ఇంకెక్కువ అమెరికా మీద ఎందుకు ఈ పడ్డదంటే రోజు బీభత్సమైన మొన్న ర్యాలీలు. మొన్న విషయం ఏంటంటే నేను మీకు గతంలో ఇంటర్వ్యూలో కూడా నేను అవును. చెప్పడం జరిగింది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మనకు ఒక అవును. ఇండికేషన్ ఉంటదండి. అవును. గ్రహణాలు ఏ ప్రాంతంలో అయితే మనకు కనపడతాయో ఆ కరెక్ట్. ప్రాంతం మీద దాని యొక్క ప్రభావం ఉంటదని చెప్పాను నేను అవును. కదా! అవును. సో, ఈసారి లాస్ట్ వచ్చినటువంటి ఉగాది ముందొచ్చినటువంటిది గానియండి, దానికంటే ముందొచ్చినటువంటి గ్రహణాలు 2 కూడా అమెరికాలో కనపడ్డాయి కదా! ఓకే. సో, నీకెక్కువ ప్రభావం అక్కడ పడాల్సిందే. వేరే ఓకే. అవకాశం ఏం లేదు. ఆ! హ్మ్. ఎప్పుడు లేనంత నిరసనలు ఇప్పుడు నిరసనలు అమెరికాలో. గాదు. నేనొక విషయం జెప్తాను. ఆ! అంటే ట్రంప్ జాతకం మీకు తెలుసా అని కింద కామెంట్ గూడా అవును. పెడుతూ ఉంటారు. అవును. కొంత వారి డేట్ ఆఫ్ బర్త్‌ని గనుక పరిశీలన చేసినట్లయితే వారికి లగ్నం తెలవదు. ఎందుకంటే వారు పుట్టిన అవునవును. సమయం తెలిసే కరెక్ట్. అవకాశం కరెక్ట్. లేదు. అవును. అయితే వీళ్ళు గతంలో ఎప్పుడు తను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, అంటే ప్రెసిడెంట్ అయ్యాడు, అవును. తను ఏ వ్యాపారాలలో ఉన్నాడో అది కొంత రిసర్చ్ ఓరియెంటెడ్‌గా గనుక కరెక్ట్. తీసుకొని, దానికి కొంత శాస్త్రాన్ని కలుపుకొని, వారి జాతకం గనుక అవును. చెప్పినట్టయితే, అంటే ట్రంప్ జాతకం చెప్పినట్టయితే, నాకు తెలిసి ఈ 4, 5 ఏళ్ళు ప్రెసిడెంట్‌గా కొనసాగుతాడయితే నేను అనుకుంటలేను. అవునా? ఓకే. అంటే కొనసాగుతాడేమో అని నేనైతే అనుకోవట్లేదు. అదేలెండి. అదేలెండి. నేనైతే అనుకోవట్లేదు. ఆ! ఒక్క మోడీకి తప్ప అందరికి స్థానభ్రంశం అయితే అవకాశం ఉంది. మోడీ ఇప్పుడు నేను ఎట్లా అంటానండి, అంటే ఉన్న ఇప్పుడు సిట్యుయేషన్‌ల చాలా బట్టి. ఈ ఇయర్ అయితే ఎట్లైనా ఇబ్బందే అండి. హ్మ్. ఎవ్వరైనా ఇబ్బందే. ప్రతి రాజుకి ఇబ్బందే. ఓకే. ప్రతి సీఎం‌లకి ఇబ్బందే. ప్రతి ప్రెసిడెంట్‌లకి ఇబ్బందే. అవును. అవును. అంత ఈజీగా ఉండదు పరిపాలన. కరెక్ట్. కరెక్ట్. చాలా కష్టంగానే కొనసాగాల్సొస్తది. అందుకోసం నేనేమంటున్నంటే, ప్రజలకు వ్యతిరేకమైన పనులు, నిర్ణయాలు చేయకండి. ఓకే. డెవలప్‌మెంట్ చేసి మనల్ని పొందమని నేను చెప్పట్లేదు. అదేలే. ఈసారి డెవలప్‌మెంట్ చేయకపోయినా కూడా కొంత పర్వాలేదు. ఆ! ఉన్నదాన్ని నిలబెట్టుకుంటే చాలు. రైట్. కొత్త వ్యతిరేకతను, కొత్త రెవల్యూషన్ థాట్స్ వచ్చి పబ్లిక్‌లోకెళ్ళి చీకొట్టించుకోకుండా రైట్. ఉన్నదాన్ని సాగించుకోవాల్సిందిగా వాస్తవంగా అందరికీ ఇదే అడ్వైస్ అండి. అదే. నేను చెప్పట్లేదు ఈ కరెక్ట్. మాట. కరెక్ట్. ఆ! ఎవ్వరిని అడిగినా, ఏ జ్యోతిష్యుడు, ఏ సిద్ధాంతిని అడిగినా ఇదే చెప్తారు. రైట్. రాజుకు అలా ఉంది సరే. రాజకీయాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజకీయంలో ఉన్నటువంటి వారికి ఎట్లా చెప్పినా అండి, వాళ్ళ వ్యక్తిగత జాతకం ఒకటి ఉంటదండి. అచ్చచ్చ! అంతే. ఆ! ఇప్పుడు హ్మ్. కొంతమంది ఉంటారండి. కొన్ని రాజకీయపరమైనటువంటి వాళ్ళ నిర్ణయం లేకుండానే, అసలు వాళ్ళకి రాజకీయాల్లోకి వస్తారనేటువంటిది వాళ్ళ థాట్స్ కూడా లేకుండానే అమాంతంగా రాజకీయాల్లోకి వచ్చేస్తూ వచ్చేస్తారు. ఉంటారు. అవును. వచ్చేస్తుంటారు. సో, చాలా వాళ్ళేమి విచిత్రంగా ఎక్స్‌పెక్ట్ ఉంది. చేయరు కదా! అవును. వాళ్ళు వచ్చేస్తారని చెప్పి. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారున్నారు. అవును. సబితా ఇంద్రారెడ్డి గారున్నారు. అవును. వాళ్ళు హోమ్ మినిస్టర్‌గా కూడా చేయడం జరిగింది. భర్త చనిపోవడం వల్లనే కదండీ తను వచ్చి తన ఆ స్టేచర్‌ని మెయింటైన్ అవును. చేసి మళ్ళా తెలంగాణ గవర్నమెంట్‌లో కూడా తను మంత్రిగా ఉండి, అవును. ఎడ్యుకేషనల్ మినిస్టర్‌గా ఉండి స్టిల్ ఇప్పటికి షీ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ ఎమ్మెల్యే కదా! అవును. అవును. ఆమె అనుకుందా నేను అస్సలు అవుతాను రాజకీయాల్లోకి కలలో వస్తానని. గూడా సో, అనుకోనుండదు. అలాగే అవును. నేనేమంటున్నానంటే రాజకీయం అనేది ఎట్లా అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళ జాతకంలో యోగం వచ్చేస్తదండి. ఓకే. వచ్చేస్తది. సో, కాబట్టి మనము ఇక్కడ కూర్చొని మనం బ్లైండ్‌గా ఒక వర్గం మొత్తానికి మనం జ్యోతిష్యం చెప్పడం చెప్పడం సాధ్యం కాదు. సాధ్యం కాదు. సాధ్యం రైట్. కాదు. ఎందుకంటే రైట్. వ్యక్తిగతమైన హారోస్కోప్ చెక్ చేసుకోవాలి కదా! రైట్. నాకొక ముగ్గురు, నలుగురి పేర్లు చెప్తాను. హ్మ్. సంక్షిప్తంగా, క్లుప్తంగా చెప్పండి. వారి డీటెయిల్స్ నా దగ్గర ఉంటే ఉండి, ఆ! నేను యాహ్! ఆల్రెడీ కొంచెం సరే. గతంలో గనుక చూసున్న వారిదైతే చెప్తాను. రైట్. ఇప్పుడు రాష్ట్రంలో ఓహ్, కేసీఆర్, హ్మ్. కవిత ముఖ్యంగా కవిత చాలా యాక్టివ్ అయ్యారు. హ్మ్. కేటీఆర్ అక్కడ ఆ పార్టీ నుంచి ఈళ్ళ ముగ్గురు, ఒకటి హరీష్ రావు, ఒకటి నలుగురు. అట్లాగే ఈ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారు. అట్లాగే కోమటిరెడ్డి సోదరులు వాళ్ళు గూడా ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారు. పెద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అలాగే వాళ్ళ తమ్ముడేమో మంత్రి పదవి ఆశిస్తున్నారు. సో, ఇట్లాంటి ఒక సిట్యుయేషన్ ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారి జాతకము 2 తెలుగు రాష్ట్రాలలో అందరు అందరికీ తెలుసు. జ్యోతిష్యుల దగ్గర ఉన్నారు. అవును. ఓకేనా. అవును. కవిత గారిది భరణి నక్షత్రం మేషరాశి. హ్మ్. అంటే కవిత గారిది కూడా ఏమైతుందంటే ఒకరి దగ్గర ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఇంకొకరి దగ్గర ఇంకో డేట్ ఆఫ్ బర్త్ ఉంది. నాకున్న సోర్స్ మేరకు వారిది భరణి నక్షత్రం మేషరాశి అండి. హ్మ్. వారి జాతకం హ్మ్. ప్రకారం. హ్మ్. వారికి 12 అంటే ఇప్పుడు ఏలినాటి శని స్టార్ట్ అయింది కవిత అచ్చా! గారి. అచ్చా! కవిత గారి జాతకంలో ఏలినాటి శని స్టార్ట్ అయింది. ఓకే. కానీ ఏకాదశం నందు రాహు స్టార్ట్ అయ్యాడు. ఓకే. ఏకాదశం నందు రేపు ఆహా! మే 2nd వీక్ తర్వాత. హ్మ్. మే 2nd వీక్ తర్వాత రాహు రావడం వల్ల ఏమైతదంటే లాభస్థానంలోకి రాహు రావడం వల్ల కొంత లీగల్ ఇష్యూస్ ఏవైతున్నాయో కొంత తగ్గుముఖం పడతది. అచ్చా! ఆ కేసులు ఆ! గీసులు ఆ! ఏమంటే కొంచెం వారికి ఊరట ఓహో! లభించేటువంటి అవకాశం ఉంటది. శుభం. ఒకటి. ఆ! రెండోది గతం కంటే ఇప్పుడు వాళ్ళు బ్యాక్ బౌన్స్ అయితారు. అవును. వాళ్ళు ఇంకా బయటికొస్తారు ఇప్పుడు వాళ్ళు. హ్మ్. ఆ అవకాశం అయితే ఉంది. ఓకే. ఆ! రైట్. అది చాలా మంది ఏలినాటి శని అనంగానే వాళ్ళు ఏమనుకుంటారంటే భయపడిపోతారు. ఆ! అవును. నెగెటివ్‌గానే చెప్తూ ఉంటారు. అవును. బాగా శ్రమ చేయడానికి కూడా శని అధిపతి అండి. ఆహాహా! సో, బాగా శ్రమ చేయకపోతే కూడా ఎవరు ఎదగరు. సో, అంతేగా. చాలా మంది ఏమనుకుంటారంటే ఏలినాటి శని అంటే ఇది ఒక నెగెటివ్ పీరియడ్ అది రాంగ్ థాట్ అండి.
ఇంకా ఎక్కువ శ్రమ చేసి మనం ఎదగాలి. వాస్తవం. 7.5 పీరియడ్‌లో ఏంటంటే ఇంకెక్కువ శ్రమ చేయమని చెప్పాలి. కరెక్ట్. అంతేగాని భయపెట్టి నువ్వు ఇంట్లో కూర్చో ఏం చేయకు అని చెప్పకూడదు ఓకే. వాస్తవానికి. ఓకే. సో, కవిత గారు ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి, ఇంకా ఎక్కువ వాళ్ళ పరిభారాన్ని తీసుకొని కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. రెండోది మన కేసీఆర్ గారి జాతకం. అవును. మరి అందరికీ ఎరికే కర్కటక రాశి. అష్టమ శని ఓ పెద్ద బండరాయిని నెత్తిలో మోస్తున్నాడు ఆయన 3 ఏళ్ల నుంచి. అది ఒక పక్కకు పెట్టినట్టు ఉంటది. హ్మ్. ఆ రిలాక్సేషన్ వచ్చేస్తది అతనికి. ఓహో! ఆ! సో, ఏకాదశ గురువు ఇప్పుడు ఉన్నాడు. రేపు నెక్స్ట్ కూడా 12వ గురువు కూడా శుభకార్య నిమిత్తమై ఇది చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది. సూపర్. సో, కొంత అష్టమం నందు రాహు వచ్చినప్పటికీ కూడా కొన్ని విషయాలు, రహస్యాలు బయటికి లీక్ అవుతాయి. హుహు. అంటే వారు అంతర్గతంగా వారు కూర్చొని ఏమైనా చర్చలు చేసి రాజకీయపరమైన తీసుకునే కొన్ని నిర్ణయాలు, కొంచెం రహస్యాలు కొన్ని బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే. ఆ విషయంలో గనుక వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వారు నెక్స్ట్ అంటే గతంతో పోలిస్తే కొంచెం వాళ్ళు బెటర్ అవుతారు. హ్మ్. మళ్ళీ ప్రజలను కొంచెం ఆకట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. వెరీ అంటే అష్టమ శని ఏం చేస్తదంటే మనం ఏది మాట్లాడినా కూడా రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఓకే. సో, పాపం లాస్ట్ 3 ఇయర్స్‌కెళ్ళి కేసీఆర్ గారి పరిస్థితి అది. అవును. అవును. ఓకేనా? సో, ఇప్పుడు ఆ అష్టమ శని కూడా అయిపోయింది కాబట్టి శుభం. సో, ఇప్పుడు ఏమవుతారు మళ్ళీ తిరిగి వారికి కొంత అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వారి హ్మ్. మాటకు గాని అంటే వారు మాట్లాడితే ప్రభావితం అవుతారు ఇప్పుడు. సూపర్. అట్లా. కేటీఆర్. కేటీఆర్ గారిది నాకు పర్ఫెక్ట్ ఓకే. అనాలిసిస్ ఉత్తమ్ చేయలేదు. కుమార్ రెడ్డి. లేదండి. వారి జాతకం కూడా నా దగ్గర. రైట్. పక్క రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ బాబు వీళ్ళిద్దరు. పవన్ కళ్యాణ్ గారి జాతక ప్రకారం నేను చెప్తున్నాను. హ్మ్. వారి వారి విషయానికి వచ్చేవరకు ఈ హ్మ్. సంవత్సరం గతంతో పోలిస్తే ఆ దూకుడు తగ్గుతుందండి. అచ్చా. అంటే ఆ నేచర్ కానియండి, ఆ ఆహా! దూకుడు స్వభావం అనేది తగ్గుతది. అచ్చా. తగ్గి తను మెల్లగా పొలిటీషియన్‌గా మారుతాడు. ఆ! వెరీ గుడ్. పొలిటీషియన్‌గా మారుతాడు. పూర్తి మెచ్యూరిటీ స్థాయి లెవెల్స్ పొలిటీషియన్. పెంచుకుంటాడు. అచ్చచ్చా! మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకుంటాడు. గ్రౌండ్ లెవెల్‌లో కూడా జనసేన పార్టీ బలోపేతం అయితదండి. హ్మ్. రేపు నెక్స్ట్ అక్కడ జరిగేటువంటి స్థానిక ఎలక్షన్స్‌లలో కూడా మీరు గమనిస్తే జనసేనకు ప్రత్యేకమైనటువంటి ఓట్లు ఆ బ్యాంకు సుస్థిరం ఆయన చేసుకుంటారు. బీజేపీకి పోతారని టాక్ సార్ బాగా. ఇప్పుడు అది నాకు తెలియదు. వారు ఆ! తీసుకునే నిర్ణయాలు ఎలా ఓకే. ఉంటాయో నాకు తెలియదు కదా! ఆ! ఆ! బట్ వారి జాతక ప్రకారం నేను చెప్తున్నాను. ఓకే. ఈ ఇయర్ మాత్రం కొంచెం హ్మ్. దూకుడు తగ్గించుకొని ఓహో! ఎట్లా పడితే అట్లా ఆవేశంగా మాట్లాడుతుంటారు కదా! అవును. ఆ ఆవేశంతో మాట్లాడకుండా జర ఓపికగా, నిదానంగా చాలా పాలిష్డ్ పర్సన్‌గా తను మారుతాడండి. వెరీ గుడ్. ఓకే. లోకేష్? లోకేష్ గారి జాతకంలో ఈ ఆగస్టు తర్వాత నుంచి అదనపు బాధ్యతలు కూడా స్వీకరిస్తాడు. అచ్చచ్చా! అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రపదవితో పాటుగా ఇంకా ఇంకొక అడిషనల్ శాఖలు కూడా తను ఓహ్! చేసుకోవాల్సిన పరిస్థితి వస్తది. మంచి వృద్ధిలోకి వస్తది. డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందా అండి ఏమన్నా? అంటే జాతకంలో డిప్యూటీ సీఎం అచ్చా! అవుతారా? ఆ! సీఎం అవుతారా? ఈ అదనపు పలానా బాధ్యతలొస్తాయి. పలానా శాఖ మంత్రి అవుతారా అని ఉండదండి. ఓకే. ఓకే. జనరల్‌గా ఇప్పుడు నేను కాదండి. ఏ జ్యోతిష్యుడు చెప్పినా ఎలా చెప్తారంటే గతంలో ఉన్న కొన్ని జాతకాలను తీసుకొని ఆ రాజయోగాలు ఎలా వస్తున్నాయి? రైట్. దానికి రైట్. సంబంధించిన రైట్. ఒక కాలిక్యులేషన్ చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాం గానీ, కరెక్ట్. అలా సీఎం అయితారా? అలా డిప్యూటీ సీఎంలు అయితారా అని ఉండదు. రైట్. రైట్. థాంక్ యూ గురుగారు. చిట్ట చివరగా రెండేంటంటే ఈ దేశం భవిష్యత్తు ఎలా ఉంటది ఈ సంవత్సరం? ఈ రాష్ట్రం భవిష్యత్తు ఎలా ఉంటది? నేను చెప్పాను కదండీ! హ్మ్. ప్రజలు కొంత భయాందోళనకు గురవుతారు. ఓకే. కొంత రెవల్యూషనరీ థాట్స్ పెరుగుతాయి పబ్లిక్‌కి. హ్మ్. కొంత వ్యతిరేకత అయితే ఏ ప్రభుత్వం వారైనా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తది. ఓకే. సో, కాబట్టి ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోకండి. ఓకే. బాగా ఏదో అద్భుతాలు చేసి డెవలప్‌మెంట్ చేసేస్తాం. ఓవర్ నైట్‌లో మనం రాష్ట్రాన్నో, దేశాన్నో మార్చే అవకాశం అయితే ఈ సంవత్సరం లేదు. లేదు. ఓకే. సో, కాబట్టి డెవలప్‌మెంట్ కంటే ఎక్కువ ఈ సంవత్సరం వ్యతిరేకమైనటువంటి విధానాలు లేకుండా జాగ్రత్త పడితే మాత్రం మంచిదండి. రైట్. అందరూ ఎదురు చూస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్. హ్మ్. రియల్ ఎస్టేట్ భూస్థాపితం అయిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. దాని పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ ఈ సంవత్సరం? ఆగస్టు, సెప్టెంబర్ నుంచి రియల్ ఎస్టేట్ కొంత కుదుట పడతది. అవునా? హ్మ్. ఓహ్! శుభం. కొంత కుదుట పడతది. ఓకే. అందరూ ఎదురు చూస్తున్నారు ఈ మాట కోసం. కుదుట పడతది. ఓకే. అంటే ఇప్పుడు శని, రాహులు కూడా ఇప్పుడు కలిసి ఉన్నారండి ఇప్పుడు ప్రెజెంట్. అవును. మే 2nd వీక్ వరకు కూడా అలాగే ఉంటారు. ఆ! ఓకేనా? ఓకే. సో, తర్వాత కుంభంలోకొస్తాడు రాహు. హుహు. ఓకేనా? కుంభంలోకొచ్చిన తర్వాత అప్రాక్సిమేట్‌లో 1 ½ 2 మంత్స్ పడతది తను అక్కడ సెటిల్ అవ్వడానికి. అచ్చా! సో, మీరు గనుక గమనిస్తే ఆగస్టు నుంచి కొంచెం రియల్ ఎస్టేట్ పుంజుకునేటువంటి అవకాశం ఉంది. అచ్చా! ఆగస్టు నుంచి పుంజుకుంటుంది. పుంజుకుంటాం. సో, థాంక్ యూ గురుగారు. అంటే చాలా అద్భుతమైన విషయం ఏంటంటే గత కొంతకాలంగా మన ఛానెల్‌లో మన ఇంటర్వ్యూస్ వల్ల కాలర్స్ మీరు మాట్లాడుతున్నారు వాళ్ళతో. వాళ్ళు చాలా చాలా సంతృప్తిగా ఉన్నారు కాలర్స్ కూడా. అంటే మీరు ఏం చెప్పినా గూడా అంటే మిగతా జ్యోతిష్యులకు మీకున్న యూఎస్‌పీ అంటే యూనిక్‌నెస్ ఏంటంటే వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. మీకు ఏ డీటెయిల్ ఇవ్వక్కర్లా. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్తే మీరు మీ రోమాలు గూడా చెప్పేస్తున్నారు మీరు. రోమాలకు సంబంధించిన విషయాలు గూడా చెప్తున్నారు.
ఆ విషయంలో అద్భుతమైన రెస్పాన్స్ మన ప్రేక్షకుల నుంచి. అయితే గురూజీ అంటే ఈ పరిహారాలు ఇవన్నీ చేస్తున్నారు, చెప్తున్నారు గదా! ఏంటి అంటే వీటి వల్ల నిజంగా జనాలకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏమన్నా మంచి జరుగుతుందా? మంచి విషయం అండి. ఇప్పుడు ఏదైనా గానియండి, ఈ శాస్త్రం ఎవరు కనిపెట్టారు? ఎవరు రచించారు? మన పూర్వీకులు, పెద్దవారు, ఋషులు అవును. చేశారు కదా! అవును. ఇప్పుడు మనకు నచ్చిన విషయాన్ని తీసుకొని, నచ్చని విషయాన్ని ఇది వద్దండి, ఇది ఫేక్ అండి, ఇది అబద్ధం అండి అని ఎలా అంటాం? అవును. ఇప్పుడు పూర్వము పాకశాస్త్రం అనేది ఉంది. అవును. ఎలా ఉండాలి? ఏ పదార్థాలు తినాలో వారు చెప్పారు. అవును. దాన్ని ఆచరిస్తూ వస్తున్నాం కదా! అంతే కదా! జీవన విధానాన్ని పాటిస్తున్నాం కదా! అవును. ఎవరెవరికి వివాహాలు చేయాలి? ఎట్లా చేయాలి? మంచి, చెడు, వావి, వరస ఇవన్నీ ఎవరు చెప్పారు మనకి? పెద్దలే. అవి పెద్దలు పూర్వీకులే చెప్పారు కదా! అవును. అవి వింటున్నాం కదా! వైద్య శాస్త్రం ఉందండి. ఆ వైద్య శాస్త్రాన్ని కూడా వింటూ ఉన్నాం కదా మనం. అవును. అది ఆచరిస్తూనే ఉన్నాం కదా! ఇప్పుడు బ్రహ్మాండంగా. చిన్న చిన్న చిట్కాలు మన ఇంట్లో చేసుకుంటుంటాం కదా! అవును. ఇప్పుడు జలుబొచ్చింది, కషాయం తాగమని అంటున్నారు. అవును. బాగా దగ్గులేసింది. దాన్ని కరక్కాయ కషాయం తాగమని చెప్తున్నారు. అవును. ఇలా ప్రతిదానికి ఇంట్లో మనం సూత్రాలు పాటిస్తున్నాం కదా! మరి బ్రహ్మాండం. వాళ్ళు చెప్పిందే కదండీ ఈ జ్యోతిష్యం, వాస్తు కూడా. హ్మ్. అయితే వాస్తవంగా ఏందంటే చాలా కొన్ని లక్షల కోట్ల ఆహ్, శ్లోకాలతోటి జ్యోతిష్యం ఉందండి. సో, ఇప్పుడు మనం వాడే జ్యోతిష్యం వాస్తవంగా ఒక 90% అంతరించిపోయింది. ఓకే. లేదసలు ఇప్పుడు అంత జ్యోతిష్యం లేదు. ఆ! ఆ మిగిలిన 10ని పట్టుకొనే హ్మ్, ఇప్పుడున్న కాలక్రమేణా కొంత రిసర్చ్ చేస్తూ కొంత చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాం. హ్మ్. నేనేం చెప్తున్నానంటే దయచేసి అర్థం చేసుకోండి. ప్రేక్షకులకి నా నుంచి ఒక విన్నపం ఏంటంటే, నా 27 సంవత్సరాల జ్యోతిష అనుభవంతో చెప్తున్నాను. అతి విశ్వాసం వద్దండి. ఓకే. నేను పొద్దున్న లేస్తే నేను గురువుగారిని అడిగే చేస్తా ఆ! ప్రతీదీ. ఆ! నేను ఫ్రిడ్జ్ కొంటే కలర్ అడుగుతా. అవును. చీపురు కట్ట ఇవాళ కొనాలనా? ఇలా పిచ్చి పిచ్చిగా కాకుండా అవును. అవిశ్వాసం వద్దు, అతి విశ్వాసం వద్దు. సూపర్. నేను ఆ! ఎట్లయితే అట్లయితది. రాసిన ప్రకారమే జరుగుతది. దాంట్లో అయ్యగారు చెప్తే మారుతది అని కూడా అనకండి. రైట్. చూసుకోండి, చెక్ చేసుకోండి. ఒక జ్యోతిష్యుడిని సంప్రదించండి. మార్చుకోండి. మీరు ఒక ఫ్యామిలీ ఆస్ట్రాలజర్‌ని మెయింటైన్ చేయండి. మెయింటైన్ తను చేయాలి. చెప్పేది వినండి. మీకు అర్థమవుతది. అతను జెన్యూనా లేదా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ నెల రోజులలో సుమారుగా ఒక 110, 120 కాల్స్ తీసుకున్నా నేను. బ్రహ్మాండంగా. ఈ 120 కాల్స్ తీసుకున్నప్పుడు నేనేం చెప్పాను, మీరు నాకేం చెప్పకండి. ఎందుకంటే నేను చెప్పేది మీరు ఎలా నమ్ముతారు? అవును. సుమన్ శర్మని మీరు ఎందుకు నమ్మాలండి? కరెక్ట్. కరెక్ట్. సో, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నేనే మీ జాతకానికి సంబంధించిన అన్ని విషయాలు చెప్తాను. అవును. మ్యాచ్ అయితే నన్ను నమ్మండి. మ్యాచ్ అవ్వకపోతే చెప్పించుకోకండి అని అంటున్నాను కదా! కరెక్ట్. కరెక్ట్. అవునా కాదా? సో, అలా ఫస్ట్ అప్పుడు టైమ్ నేను ఏమైతది? నమ్మాను జ్యోతిష్యాన్ని. ఇది సైన్స్ అనే విషయం నమ్మాను నేను మీరు చెప్పిన నేను అదే తర్వాత. చెప్తున్నాను. అవును. నేనేమంటున్నానంటే, నేను ఈ ప్రాబ్లమ్స్ చెప్పినా కూడా ఒకవేళ ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ నేను ఇవ్వనండి. అవును. అవును. సొల్యూషన్ నేను ఇవ్వను. మేమే చేసుకోవాలి నేనేదో కదా! పరిహారం చెప్తాను. అవును. నేను ఈ పూజ చేయండి, ఆ పూజ చేసుకోండి, కొంత తగ్గుముఖం పడతండి అని అంటాను. బట్ ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ నేను ఇవ్వనండి. ఈ ప్రాబ్లమ్ ఇలా ఉంటదని నేను మీకు ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు నీకొక నాలెడ్జ్ ఉంటది కదా! అవును. నువ్వు తెలివితేటలు ఉంటాయి కదా నీకు. నీ ప్రాబ్లమ్ నువ్వు ఎలా సాల్వ్ చేసుకోవాలి దాని అడుగులేసుకుంటావు కదా! అవును. అదే జ్యోతిష్యం అండి. గైడ్ చేస్తది ఇది. అమాంతంగా తలరాతలు మారిపోతాయి. వీడు ఇప్పుడు చచ్చిపోతాడు, వాడు అప్పుడు చచ్చిపోతాడు. వీనికి ఇది జరిగిపోతది. బ్లైండ్‌గా ఇలా అవును. ఉండదండి. అవును. అలా ఎట్లా పడితే అలా చెప్తే కూడా కరెక్ట్. కొంచెం అపహాస్యం అయితది కరెక్ట్. వాస్తవంగా. కరెక్ట్. వృత్తి అపహాస్యం అయితది. చెప్పే వాళ్ళని కూడా జోకర్ కింద చూస్తారు. అవును. అవును. సో, అట్లా కాదండి. హ్మ్. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆ జ్యోతిష్యుని సంప్రదించండి. తను చెప్పిన విషయాలు మీకు మ్యాచ్ అయినాయా చెక్ చేసుకోండి. మ్యాచ్ అయిందనుకోండి వినండి. మీ బలం తెలుసుకోండి. మీ బలహీనతలు తెలుసుకోండి. కరెక్ట్. అవును. మీరు ఏ రూట్‌లో వెళ్తే సక్సెస్ అవుతారో తెలుసుకోండి. ఏ రైట్. ఏ ఇబ్బందులు కలుగుతున్నాయో చూసుకోండి. ఏ హెల్త్ ఇష్యూస్ వస్తాయో తెలుసుకోండి. అవును. ఓకే. దాని అంతే. అనుగుణంగా కేర్‌ఫుల్‌గా ఉండండి. కరెక్ట్. తప్పేముంది అందులో? రైట్. ఇంకోటి గురుగారు చాలామంది మా ఇంటికొస్తారా గురువుగారు? వాస్తు చూస్తారా? ఇప్పుడు మేము కొత్తగా ఒక ఆఫీస్ ఓపెన్ చేశాను. లాభాల్లో ఉంటదా? ఉండదా? లేదంటే నష్టాల్లో ఉన్నాను. మా ఆఫీస్‌కొచ్చి గురువుగారు చూస్తారా? అని కూడా కొందరు అడుగుతున్నారు. వాళ్ళకేం చెప్పాలి? లేదు తప్పకుండా వస్తానండి. ఆ! అట్లా ఏం లేదు. బట్ ఓకే. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. గురూజీ. ద వాస్తు ఈస్ ఎ సబ్జెక్ట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు లైట్ అండ్ ఎయిర్ అండి. ఓకే. గాలి, వెలుతురుకు సంబంధించినటువంటి ఒక శాస్త్రం. ఓకే. ఈడ స్లోప్ ఉన్నదండి, అటు స్లోప్ ఉన్నదండి, ఇటు హైట్ ఉన్నది. ఈ పిచ్చి పిచ్చి వాస్తులో ఉండవు. అలా ఓకే. చెప్పి కూడా పిచ్చి పిచ్చిగా చెప్తూ ఉంటారు. అలా నైస్. అవును. ఉండదండి. అవును. ఇప్పుడు కొందరైతే ఏకంగా సగం కూల్చేస్తారు బిల్డింగ్‌లు. అలా ఉండదండి. అలా అవును. ఉండదు. ఆ! బట్ అక్కడ ఉన్న ప్లేస్‌ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి? ఓహో! అది చెప్పబడతదండి వాస్తులో. ఓకే. ఓకేనా? దాన్ని మనం ఎలా యుటిలైజ్ చేసుకోవచ్చు. రైట్. రైట్. ఇప్పుడు ఒక 4 రూమ్‌లతోటి ఒక ఆఫీస్ ఉంది. ఈ అవును. 4 రూములల్ల మెయిన్ మేనేజర్ రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి? పబ్లిక్ రిలేషన్ రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి? అవును. ఆపరేషన్స్ రూమ్ ఎక్కడ పెట్టుకోవాలనేది కొంచెం దాన్ని బట్టి కూడా మనం జాగ్రత్తగా చూసుకొని నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే. రెండో విషయం చాలామంది ఏం చేస్తారంటే, ఇంట్లో ఉండే వాస్తు తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్‌లో చెప్తూ ఉంటారు. ఆ!
ఇల్లు వాస్తు వేరు, గృహ వాస్తు గోడౌన్ పనికిరాదు. గోడౌన్ వాస్తు వేరు, ఫ్యాక్టరీ వాస్తులు వేరు, అదే విధంగా బిజినెస్ ఆపరేట్ చేసే వాస్తులు వేరు. ఓకే. ఇప్పుడు ఎఫ్సిఐ గోడౌన్ ఉందండి, ఒక అవును. కోకోకోలా కూల్ డ్రింక్స్ గోడౌన్ ఉందండి, అవును. ఓకేనా? ఆ గోడౌన్లో మీరు తూర్పు బరువు పెట్టకండి, ఉత్తరం బరువు పెట్టొద్దు అని అన్నాం అనుకోండి, పెద్ద గోడౌన్ ఉంటుంది. అవును. ఇలా సరుకు ఎడ కుదురుతుంది. పెడతామంటారు? ఓన్లీ దక్షిణం దిక్కు ఓన్లీ అది పెడతారా? పెట్టకూడదుగా. ఎట్లా పెడతారు? వాడు అవును. 2 సైడ్స్ పెట్టుకుంటాడు. సరుకును కూడా బ్లాక్స్‌లో డివైడ్ చేసుకొని పెట్టుకుంటాడు. అవును. నువ్వు ఇట్లా ఇంట్లో ఉన్నది కాబట్టి ఇక్కడొచ్చి నువ్వు ఈశాన్యంలో బరువు పెట్టొద్దు. ఈ పిచ్చి పిచ్చిగా ఉండవండి. ఇట్స్ ప్యూర్‌లీ సైన్స్. దీన్ని పారానార్మల్ వాస్తు అంటారు. ఓహ్! గాలి ఎలా వస్తుంది? విండ్ బ్లో ఎంతుంది? అక్కడ టెంపరేచర్ ఎంత ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, దాన్ని నువ్వు ఎంత తీసుకుంటే కూడా నీ ఆలోచన విధానం పర్ఫెక్ట్‌గా పనిచేస్తది. హ్మ్. నువ్వు ఏ సమయంలో నువ్వు చేసే ప్రొఫెషన్‌ని బట్టి నువ్వు కూర్చునే సీటింగ్ ఒకటుంటది. ఓకే. సో, ఇదంతా కూడా సైన్సేనండి. రైట్. వాస్తవం కూడా సైన్స్. రైట్. సో, ఒకవేళ హోమ్ విజిట్‌కి పిలిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ జ్యోతిష్యాలు ప్లస్ ఆ ఇంటి వాస్తు బ్రహ్మాండంగా చూస్తారు. చెప్తానండి. బ్రహ్మాండంగా చెప్తా. అట్లేం లేదు. ఎవరన్నా హోమ్ విజిట్ అడిగారనుకోండి, అవును. అవును. ఉదాహరణకు చాలా మంది అడుగుతున్నారు నేను ఒక 2 యాక్చువల్‌గా. to 3 అవర్స్ నేను స్పెండ్ చేస్తాను. ఆ! ఆ! వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి విషయాన్ని నేను వాళ్ళకి విత్ సైంటిఫికల్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఓకే. అదే విధంగా జాతకపరమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే కూడా వారితో ఒక 3, 4 అవర్స్ కూర్చొని సూపర్. పర్ఫెక్ట్‌గా స్పెండ్ చేసి వారు ఓకే అనేదాకా కూడా అంటే అది. నేను గంట ఇచ్చానండి మీకు టైము, మీరు ఇంత నాకు ఇంకా పే చేయండి అయిపోయింది. అని ఆ! వెళ్ళిపోనండి. లేదు. రైట్. వెళ్ళిపోను. ఆ! ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే, నేను రూపాయి తిన్నా కూడా ఆ రూపాయికి నేను 100% న్యాయం చేయాలని అనుకుంటా. ఐ నో. ఐ నో. ఐ నో. హ్మ్. థాంక్ యూ గురుగారు. థాంక్ యూ సో మచ్. సో, ఇది డాక్టర్ సుమన్ శర్మ గారితో జ్యోతిష్య బ్రహ్మ అయిన సుమన్ శర్మ గారితో ఇవాల్టి మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.